స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్టోర్ పరిధిలోని వారికి మొదటిగా రేషన్ బియ్యం ఇవ్వాలి. తహసీల్దార్ కాజాబీ ప్రకటన. ఈ మేరకు ఎఫ్సి ఎండిఓ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న తహసీల్దార్. ఆ ఇద్దరు ఉపాధ్యాయులు మాకొద్దంటూ శ్రీకృష్ణ మున్సిపల్ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వేరే ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్. మొదటిగా స్టోర్ పరిధిలో ఉన్న వారికి రేషన్ బియ్యం ఇవ్వాలని, తరువాతనే బయట వారికి ఇవ్వాలని తహసీల్దార్ కాజాబీ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బయటి ప్రాంతాల వారికి మొదటిగా రేషన్ బియ్యం ఇవ్వడం మూలంగా ఆ షాపు పరిధిలోని వారికి బియ్యం అందక రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. కావున మొదటి 5 రోజుల పాటు షాపు పరిధిలోని వారికి బియ్యం ఇవ్వాలని, మిగిలితే బయట వారికి ఇవ్వాలని కోరారు. అక్కడే స్థానికంగా ఉంటామనే వారికి ఆధార్ కార్డు ఇస్తే ఆ షాపు కింద ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుందని వివరించారు. అందరికీ నమస్కారం. ఈ రేషన్ డీలర్లకి, ఎండియూ ఆపరేటర్లకి అందరికీ తెలియజేయడమేమనగా, మనము రేషన్ ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట పోర్టబిలిటీ కార్డ్స్ ఇవ్వమని చెప్పేసి లాస్ట్ మంత్ మీకు ఫస్ట్ వీక్లోనే తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ఇస్తున్నారు అనుకుంటున్నాము. వాళ్ళకి మీరు మెయిన్గా చెప్పాల్సింది ఏమంటే, ఈ మంత్ ఇస్తాము, తర్వాత నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుని ఇక్కడికి లింక్ చేసేసుకుంటే ఆ స్టాక్ మనకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. పోర్టబిలిటీ ద్వారా బయట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే నిజంగా ఇక్కడ ఉండే కార్డు హోల్డర్ వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపం ఏమంటే, ప్రజలు కూడా సహకరించి మీరు ఎక్కడైతే 3 నెలల కంటే ఎక్కువ నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డుని ఇక్కడ మార్చేసుకుంటే మేము దాన్ని ఇంటర్న్ పైకి పంపిస్తాము. పంపించిన తర్వాత మీ రేషన్ ఇక్కడికే మన దగ్గరికే వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, ఇంకా కూడా ఫర్దర్గా కొంతమంది అలాగే ఉన్నారు, వారందరూ కూడా మార్చుకోవాలి. అప్పుడే రేషన్ పంపిణీలో డీలర్లకు కానీ తర్వాత ఎండి ఆపరేటర్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం. ఈ కార్డు అనేది ఎలా మార్చుకోవాలి అని అంటే, సచివాలయంకి వెళ్ళాలంటే మీరు ఆధార్ అడ్రస్ చేంజ్ పెట్టుకున్నారంటే మా దగ్గరికే వస్తుంది. అది వెంటనే మేము దాన్ని చేసేస్తాము. వితిన్ 1 వీక్ లోపల అది కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ మంత్కి మీకు రేషన్ అనేది ఇక్కడికి అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మదనపల్లిలో పెద్దది కాబట్టి ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండిపోతున్నారు. నిజంగా ఇక్కడ ఉండే వాళ్ళకి అందడం లేదని చెప్పేసి పై అధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ బాగా రేషన్ తీసుకునే దానికోసం బయట నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటాను ఇంకో విధంగా ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్కి సహకరించాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయులు మాకొద్దంటూ శ్రీకృష్ణ మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీకృష్ణ మున్సిపల్ పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ, గతంలో ఈ ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసి వారిని సరిగ్గా చెప్పకపోవడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. వారు బదిలీపై వెళ్లాక వచ్చిన ఉపాధ్యాయులు బాగా విద్య చెప్పడంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. డిప్యూటేషన్ పై మళ్లీ ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు వచ్చారని చెప్పారు. వీరిలో ఒకరు త్వరలో పదవి విరమణ చెందుతున్నారని, ఇంకొకరు సరిగ్గా పాఠాలు చెప్పరని విమర్శించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాత వారిని కొనసాగించారని, లేని పక్షంలో తమ పిల్లలకు టీసీలు తీసుకుని వెళ్లిపోతామని హెచ్చరించారు. మేడం ఈసారి 15 మంది స్ట్రెంత్, ఇప్పుడు 70 మంది స్ట్రెంత్. పేరెంట్స్ ఒకరు 5 మంది చేర్పిస్తాను. పేరెంట్స్ ఒకరు 5 మంది చేర్పిస్తాను. వాళ్ళు ఏం చెప్తే అదే సార్, మాదేం లేదు.
కావాలి 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 నా పేరు లక్ష్మీ నాయక్. ఈ స్కూల్కి నేను చైర్మన్గా ఉన్నాను. కృష్ణానగర్ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో. ఈడ ముందుండి అపర్ణ మేడము, శాలిని మేడం తీసేసి వర్క్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి వేరే ముందు పాత వాళ్ళు ఉంటే ఎత్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు వచ్చి 15 మంది ఉన్నారు. ఈరోజు 70 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువు చెప్పలేదు అనేసి ఆ రోజు మాట్లాడి పంపించేసినారు వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఇక్కడ వచ్చి జాయిన్ అవుతామంటే పేరెంట్స్ ఎవరు ఒప్పుకోవడం లేదు. కాబట్టి మాకు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో శాలిని మేడం, అపర్ణ మేడమే మాకు కావాలా. ఇప్పుడు కొత్తగా వచ్చిండే వాళ్ళు ఎవరు మాకు వద్దు. ఎందుకంటే ఆ మేడంకు కొంచెము మానసికంగా సరిగా లేదు. ఆ మేడంకు సబ్స్టిట్యూట్ మేడము, వాళ్ళ హస్బెండ్ ఒక ఆయన ఇక్కడ మెయింటెనెన్స్ అని. ఇప్పుడు కొత్తగా సార్ వచ్చింది, ఆయన కూడా ఆ సార్ కూడా ఏజ్ అయిపోయింది. పిల్లలకి విద్యా ప్రమాణాలు బోధిస్తారని పేరెంట్స్కి అయితే ఎవరు అనుకోవడం లేదు. కాబట్టి మాకు వాళ్ళు మాత్రమే కావాలా, వేరే వాళ్ళు అయితే వద్దు. ఇంతకుముందు కూడా చెప్పినాము, 10 రోజులుగా తిరుగుతున్నాము, ఎవరు స్పందించలేదు. కాబట్టి మేము ఈరోజు వీటికి రావడం జరిగింది. ఎంఈఓ సార్ కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళాము. ఎంఈఓ సార్ కూడా దీన్ని 2 రోజులు సర్దుబాటు చేస్తామని చెప్పినారు. కాబట్టి దానికోసమని ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తాము. నమస్కారం అండి, నా పేరు సుధారాణి. నేను కమిటీ మెంబర్ని. ఇక్కడ మేము పిల్లలను సరిగ్గా చదివించలేదు అని మేము చెప్పడం లేదు. ఇప్పుడుండే టీచర్స్ బాగా చదువు చెప్తున్నారు. అందుకని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాము. తీరా ఇప్పుడు వాళ్ళకి బాగా చదువు వచ్చే టైంలో వాళ్ళ ఉండే టీచర్స్ని తీసేసి కొత్త వాళ్ళని వేస్తామంటే ఆ కొత్త వాళ్ళు ఆల్రెడీగా ముందు ఇక్కడ వర్క్ చేసినారు. వాళ్ళు వర్క్ చేసిండే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయడం లేదని చెప్పి కౌన్సిలర్ సార్తో మాట్లాడి వాళ్ళని వేరే చోటికి పంపించి కొత్త వాళ్ళని వేసినాము. వాళ్ళు వచ్చిన తర్వాత మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. బాగా చదువుకుంటున్న టైంలో ఇప్పుడుండే టీచర్స్ తీసేసి పాత వాళ్ళని మళ్ళీ వేస్తున్నామంటున్నారు. మాకు అవసరం లేదు అని మేము పేరెంట్స్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ వాళ్ళనే ఉంచాలా అనే ఉద్దేశంతో ఒకవేళ ఎంఈఓ సార్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఉంటే కన్నా మా పిల్లలందరినీ మేము తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. పేరెంట్స్ తరఫున అందరి తరఫున నేను చెప్తున్నాను. ఇప్పుడున్న వాళ్ళు కావాలా, వాళ్ళు బాగా చెప్తున్నారు. కొత్త వాళ్ళు ఆల్రెడీగా ఇదే స్కూల్లో వర్క్ చేసి ఉన్నారు. 4 years బ్యాక్ వాళ్ళు వర్క్ చేసినారు. అప్పుడు చేసినప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉండింది, చదువు సరిగ్గా లేదు. ఒక మేడం తరపున ఒక విద్యా వాలంటీర్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేస్తారు ఒక మేడం తరపున. ఇంకొక సార్ ఉన్నారు, ఆ సార్ కు 59 years ఏజ్, రిటైర్మెంట్ ఏజ్. ఆ సార్ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయడం లేదు. పిల్లల స్ట్రెంత్ తగ్గిపోయింది ఆ సార్ వాళ్ళు ఉండడం వల్ల. ఇప్పుడు వాళ్ళు వద్దు అని చెప్పి తీసేసిండే స్కూల్కి స్ట్రెంత్ పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇక్కడ వేస్తాము అంటే దానికి అర్థం ఏమని అంటే స్ట్రెంత్ పెరిగింది ఇంకా మీరు చావండి అనే. మాకు అవసరం లేదు. చెప్తుండే విజ్ఞప్తి అది. పిల్లలు ఒక్కరు కూడా మేము స్కూల్కి వెళ్ళాము ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పటికే స్కూల్కి వచ్చిన తర్వాత మేడమ్స్ పిల్లలకి మెయింటెనెన్స్ చాలా బాగుంది, డిసిప్లిన్ అనేది చాలా బాగా వచ్చింది మేడం వచ్చిన తర్వాత. అందుకనేసి మా పిల్లలకు ఆ మేడమ్సే కావాలి, అపర్ణ మేడం, శాలిని మేడం. వాళ్ళతో పాటు ఇంకొకరిని ఆల్టర్నేట్ గా పెడతానంటే కూడా మాకు అడ్జస్ట్మెంట్, లేడీస్ మాత్రమే ఉండాలండి. మాకు జెంట్స్ అనేది వద్దు, ఓన్లీ లేడీస్. ఎందుకంటే ఆల్రెడీ 2 మేడం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అడ్జస్ట్మెంట్ కి ఇంకొక లేడీ టీచర్ ఉంటే కన్నా పిల్లలకు బాగుంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ మధ్యలో కూడా కోఆర్డినేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకొక లేడీ టీచర్ ఉండాలా అని అంటున్నాం అంతే. అది పెట్టారా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఉండే టీచర్ మాత్రం ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుందామని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నేడు ఏఐటీయూసీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు రాష్ట్ర సమితి పిలుపు మేరకు మదనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదుట విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలనే దురుద్దేశాన్ని వీడనాడాలని, స్టీల్ ప్లాంట్ ని మరిన్ని గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ఆంధ్రాలో ఉన్న
ఒకే ఒక్క భారీ పరిశ్రమను అమ్మాలని చూస్తే కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. 1000 రోజులకు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఈరోజు ఏఐటీసీ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల సమిష్టి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బలిదానాలతో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో ప్రాణ తర్పణ చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రత్యక్షంగా 20,000 మంది, ప్రత్యక్షంగా 40,000 మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ప్రపంచంలోనే నాణ్యమైనటువంటి ఉక్కు ఏదైనా ఉందంటే అది విశాఖ ఉక్కు. ఎక్కువ సామర్థ్యంతో ఈరోజు నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కును అప్పుల్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఉసగొలిపి ఈరోజు సామర్థ్యాన్ని తగ్గించి కార్మికులను వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తూ శాలరీస్ కు మాత్రం డబ్బులు లేవు, కానీ ఈరోజు షేక్ హ్యాండ్ పేరుతో వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే వెంటనే డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. మా ప్రాణాలు అర్పిస్తాం, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రభుత్వ రంగంలో కొనసాగించేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఏఐటీసీ సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు జరిగి ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగించి దీని గనులు కేటాయించాలని, సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడున్నా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్ని పూర్తిగా తన మిత్ర బృందానికి అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా లాంటి కంపెనీలకు అప్పగింపడానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా దాదాపు 2-3 సంవత్సరాలుగా దాన్ని ప్రైవేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఒక పక్క కార్మిక సంఘాలన్నీ పోరాటం కొనసాగిస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి టీడీపీ కూటమికి ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మీరు ఈరోజు కూటమిలో ఉన్నారు, బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. మీ చేతనైతే ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజల పట్ల, విశాఖపట్నం ఆ ఉక్కు పరిశ్రమల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇవాళ దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించండి. గతంలో దానికి ఇవ్వాల్సినటువంటి గనులు పూర్తిగా జిందాల్ లాంటి కంపెనీలకు ఇస్తూ ఇది నష్టాల్లో నడుస్తుంది, దీన్ని మనం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే నష్టపోతామని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి గనులను ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని దాన్ని పిచ్చి కుక్కలాగా ముద్రేసి ఈరోజు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గాన ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే కార్మిక సంఘాలతో కలిసి కమ్యూనిస్టు మరొకసారి పోరాటాన్ని కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ఎంతో గొప్ప చరిత్ర, ఎంతో మంది కార్మికులు, ఎంతో మంది కమ్యూనిస్ట్ నాయకులు ప్రాణ త్యాగాలకు ప్రతీక ఉక్కు పరిశ్రమ. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాలు అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఏఐటీయూసీగా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీరు వివిధ రూపాలలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగానికి సంబంధించిన వాటిని ప్రైవేటీకరణ చేసుకుంటూ రావడం,
ఇప్పుడు ఈ మధ్య విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి గత 3 సంవత్సరాలుగా మీరు చెప్తూనే ఉన్నారు. మరి దీనికి సంబంధించి దీనికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ దగ్గర ఎంతో మంది కార్మికులు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే పొరపాట్లు చేశారో కేంద్రానికి సహకరించి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రానికి సహకరించారో మరి వాటిని మేము వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో మీ కొత్త ప్రభుత్వంలో మీ కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది కాబట్టి దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు చొరవ చూపించి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీ చర్యలు కనుక ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రాణ త్యాగాలు చేసైనా సరే విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుంటామని చెప్పి ఏఐటీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వినాయక నవరాత్రుల వేడుకల్లో పలు చోట్ల భిన్న రూపాల్లో గణనాథుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మదనపల్లె టౌన్ నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లె యూత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్య విగ్రహాన్ని ఆకట్టుకుంటుంది. మండపాన్ని కూడా రామ మందిరాన్ని పోలి చక్కగా అలంకరణ చేశారు. వినాయక ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నిత్యం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి పూజల అనంతరం యాష్ 8 డాన్స్ అకాడమీ చిన్నారుల మధ్య నిర్వహించిన నృత్యాలు ఆటల పోటీలు అలరించాయి. ఇక ఆటల పోటీలతో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎంతో ఐక్యతగా వినాయక చవితి ఉత్సవాలు జరపడం జరుగుతుందని ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. తొందరగా బాగున్నావా ఇది వచ్చింది అందరూ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా పప్పిరెడ్డిపల్లి మరియు నక్కల్దిన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ రామాలయం కట్టే ఆవరణం ఇది ఆల్రెడీ దీనికి మోల్డింగ్ అంతా వేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల ముందే. ఇదే ప్లేస్ లో వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు 3వ రోజు. ప్రతిరోజు ఏదో కార్యక్రమాలతో మరియు తీర్థ ప్రసాదాలు అన్నదానము అట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ప్రతిరోజు సాయంత్రం చేస్తా ఉన్నాము. ఈరోజు చిన్నపిల్లలు డాన్స్ మాస్టర్ యువరాజ్ ఆధ్వర్యంలో మరియు నక్కల్దిన్ని పప్పిరెడ్డిపల్లి పిల్లోళ్ళు మ్యూజికల్ చైర్స్ అంట చిన్నపిల్లలు డాన్స్ వేయడము అంతా ఈరోజు జరుగుతూ ఉంది. దీని అనంతరం కూడా వీళ్ళకందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. వీళ్ళకందరికీ కూడా ప్రైజెస్ కప్స్ రూపంలో తెచ్చినాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. మ్యూజికల్ చైర్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఉంటుంది. ఇట్లా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమేతంగా అందరూ ఇక్కడ రావడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ వీళ్ళకందరికీ కూడా భోజనాలు అంతా అరేంజ్ చేసినాము. ఇట్లా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ
11 రోజుల వరకు దేవుని ఇక్కడ పెట్టి 11 రోజుల తర్వాత ఊరేగింపుగా తీసుకుని నిమజ్జనం చేసే కార్యక్రమం మేము అందరూ అనుకోవడం జరిగింది. ఇక్కడ దీనికన్నా ముఖ్యంగా యూత్ లోకేష్, గౌతమ్, చైతు, వెంకటేష్, సంతోష్, ఇట్లా నిరి అందరూ కూడా వీళ్ళందరూ కూడా కలిసి అందరూ ఐకమత్యం కలిసి ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా చేస్తాడు. ఎక్కడ కూడా ఘర్షణల వాతావరణం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను చూసుకుంటా ట్రాఫిక్ సమస్య ఇంతవరకు ఏది ఇబ్బంది లేకుండా ఘన విజయంగా చేసినారు. ఈ సంవత్సరం కూడా అట్లే విధంగా చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై గణేష్. నక్కల్దిన్నె రామాలయం నందు అయోధ్య బాలరాముని ఆకారంలో అయోధ్య సెటప్ వేయడం జరిగింది. ఇక్కడ ఈ పండుగ సందర్భంగా #8 డ్యాన్స్ అకాడమీ వారి చేత డ్యాన్స్ ప్రోగ్రాం చేయబడింది. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ ఈ ప్రోగ్రాంను వీక్షించినందుకు, తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్నందుకు మా కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి కోసం 1 బిలియన్ యువత చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందని గ్రామజ్యోతి సొసైటీ అధ్యక్షురాలు సుభద్ర తెలిపారు. నేడు URI ఆదేశాల మేరకు గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో మదనపల్లె గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజీ నందు 1 బిలియన్ యూత్ ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి శాంతి కోసం ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పుతారని ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ బాలకృష్ణ, NCC రెడ్డప్పారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేసిన వారందరికీ URI తరపున, గ్రామజ్యోతి సొసైటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. గారికి, మిగతా ఇక్కడ అందరూ విద్యను అభ్యసించే వాళ్ళు, విద్యను బోధించే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పేరు సుభద్ర. నేను గ్రామజ్యోతి సొసైటీ తరపున మహిళలు, పిల్లలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ అండ్ ఎన్విరాన్మెంట్ పైన పనిచేస్తుంటాను. URI అనేసి ఒక కేరళలో ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఉంది. దాంతో స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి ఒక రిప్రజెంటేటివ్గా నేను పనిచేస్తున్నాను. కోరుకుంటూ నేను అడిగిన వెంటనే ఈ అవకాశాన్ని అందించిన ప్రిన్సిపల్ సార్ గారికి, HODస్కి అందరికీ మీకు కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. నిన్న ఎకనామిక్స్ మేడం కూడా ఆ విధంగా మనము తయారు చేసుకొని ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా లేకుండా మొత్తం పాజిటివ్ వర్డ్స్తోనే దాన్ని తయారు చేసుకొని అలా చెప్తే, అంటే అది ఒక చిన్న సలహా మాత్రమే. అలా చెప్తే మరింత ప్రపంచ శాంతి. మీరు రిపీట్ చేయాలి. ఆయన చదువుతా ఉంటే మీరు తర్వాత ఆయన ఒక వాక్యం చదువుతారు, మీరు ఒక వాక్యం. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి అందులో సారాంశాన్ని మనం గ్రహించి మనము ఆ విధంగా జీవించడానికి సర్వులను ఉన్ముఖులు చేయవలసిందిగా కోరుతున్నాం. సకల జంతుజాలాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన ఆయుధాలు లేని ప్రపంచాన్ని చూడాలనేది మా కళ. తద్వారా భావి తరాల వారందరూ శాంతియుతమైన ప్రపంచాన్ని వారసత్వంగా పొందగలరు. అందువల్ల ప్రపంచంలోని జీవరాశులన్నీ. వినాయక చవితి పండుగ సందర్భంగా చక్రపాణి రెడ్డి కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. తిరుమలలోని గర్భగుడి తరహాలో 7 ద్వారాలు ఏర్పాటు చేసి అనంతరం స్వామివారిని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఆ ప్రాంత ప్రజలు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు.
గణపతి గణపతి గణనాథను శివుని కుమారుడయ్య గణనాథ స్వామి చామర కన్న గణనాథ స్వామి విలంబిక సూత్ర గణనాథ స్వామి గణపతి గణపతి గణనాథను శివుని కుమారుడయ్య గణనాథ స్వామి పరిమళ రూప గణనాథ స్వామి విశ్వాపాక గణనాథ స్వామి సిద్ధి వినాయక స్వామి బుద్ధి స్వామి కృష్ణుల గణపతి స్వామి గణపతి గణపతి గణనాథను శ్రీ కుమారుడయ్య గణనాథ స్వామి స్వామి అగ్రపూజలందుకో స్వామి అఖిలాండ నాయక స్వామి లంబోదరాయ. మన మదనపల్లిలో 25 సంవత్సరాల నుండి చక్రపాణిరెడ్డి కాలనీ దిబ్బలడుగులో ఈశాన్ పుత్ర కమిటీ మెంబర్స్ ఘనంగా వినాయక చవితి చేస్తున్నాము. అదేవిధంగా ఈసారి 7 ద్వారాలు పెట్టి వినాయకుడిని ఘనంగా చేస్తున్నాము. అట్లే ప్రతిరోజు భజన భక్తి పాటలతో వినాయకునికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 15వ తేదీ ఆదివారం నిమజ్జనం 4:30 నుండి 11 వరకు జరుగుతుంది. మదనపల్లి భక్తాదులు అందరూ వచ్చి భజనలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాము. పల్లి పుర ప్రజలకంతా నమస్కారము. మేము గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మేము వినాయకుడిని ప్రతి సంవత్సరం నిలుపుకుంటుంటున్నాము. ప్రతి సంవత్సరము వినాయకుడిని ఇక్కడ మేము ప్రతి ఇంటికి చందాలు వసూలు చేసుకొని గత 15 ఏళ్ల నుంచి మేము ఇక్కడ వినాయకుడిని పెట్టి పూజలు జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతిరోజు మేము ఇక్కడ 9 రోజులు వినాయకుడిని నిలబెడుతున్నాము. ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రసాదాలు మదనపల్లి పురప్రజలందరూ వచ్చి ప్రసాదాలు భజన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 15వ తేదీ ఆదివారం నాడు 4 గంటలకి వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. వేలంపాట లడ్డు వేలంపాట కూడా ఉంటుంది. కాబట్టి వేలంపాటకు కూడా ప్రతి ఒక్క మదనపల్లి పురప్రజలందరూ హాజరు కావాలని కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టోర్ పరిధిలోని వారికి మొదటిగా రేషన్ బియ్యం ఇవ్వాలి. తహసీల్దార్ కాజాబీ ప్రకటన. ఈ మేరకు ఎఫ్సి ఎండిఓ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న తహసీల్దార్. ఆ 2 ఉపాధ్యాయులు మాకొద్దంటూ శ్రీకృష్ణ మున్సిపల్ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వేరే ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.